మళ్ళా నువ్వు బీసీల గురించి మాట్లాడితే ఖబర్దార్ అంటే పండ పెట్టి కసరు గడ్డకట్టు దొక్తా బిడ్డలారు ఏమనుకుంటున్నారు? ఏం బీసీలు అంటే బిచ్చగాలనుకున్నారా? ఎవరి సొంతం ఎవరు బతారు రాష్ట్రంలో ఈ దేశంలో? ఇది బీసీల చెరువు, బీసీల కన్నులతో నడుస్తున్న ప్రభుత్వాలు బీసీల బిచ్చవేస్తారా? అసలైన బిచ్చగాళ్ళు కదా మీరు. ఒక ఆయన విదేశాలకు పోయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ గారికి ఆరో రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాడు. ఆయనే ఉన్నా ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నాడు. మీరు రాసి పెట్టుకోరి నిత్తి అసలు చక్రవర్తి కలిపి మీరు వచ్చే ఎలక్షన్ లో ఒక్కడు గెలవకుండా పాత్ర పెట్టకపోతే నా పేరు తీర్మార్ మల్లన్న గారు ఒక్కడు కూడా గెలవనియా. మీరు అనుకుంటున్నారేమో తీర్మార్ మల్లన్న నువ్వు బీసీల గురించి మాట్లాడితే ఖబర్దార్ అంటే పండ పెట్టి కసరు గడ్డకట్టు దొక్తా బిడ్డలారు ఏమనుకుంటున్నారు? ఏం బీసీలు అంటే బిచ్చగాలనుకున్నారా? ఎవరి సొంతం ఎవరు బతారు రాష్ట్రంలో ఈ దేశంలో? ఇది బీసీల చెరువు, బీసీల కన్నులతో నడుస్తున్న ప్రభుత్వాలు బీసీల బిచ్చవేస్తారా? అసలైన బిచ్చగాళ్ళు కదా మీరు. ఒక ఆయన విదేశాలకు పోయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ గారికి ఆరో రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాడు. ఆయనే ఉన్నా ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నాడు. మీరు రాసి పెట్టుకోరి నిత్తి అసలు చక్రవర్తి కలిపి మీరు వచ్చే ఎలక్షన్ లో ఒక్కడు గెలవకుండా పాత్ర పెట్టకపోతే నా పేరు తీర్మార్ మల్లన్న గారు ఒక్కడు కూడా గెలవనియా. మీరు అనుకుంటున్నారేమో